మనిషిగా చూస్తారు. ఎందుకంటే వాస్తవంగా ఆయన పార్టీ మనిషి ఏం గాదు. కానీ మందకృష్ణ మాదిగ చేపట్టినటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో మాదిగలకి రిజర్వేషన్ వర్గీకరణ అనేది తను విజయం సాధించాడు. బట్ అంతకుముందు ఎస్సీ, ఎస్టీ ఓట్లని కాంగ్రెస్‌కి గుంపగొత్తగా వచ్చాయి. దాన్ని ఈయన ఎంఆర్‌పీఎస్ ఉద్యమం ప్రారంభించడం, దానికి చంద్రబాబు గారు మద్దతు ప్రకటించడం, దాని ఫలితంగా తెలుగుదేశం వైపుకి మాదిగలు టర్న్ అవ్వడం జరిగింది. దాంతో ఆయన్ని ఆ కోణంలో చూస్తారు. బాబు గారికి ఎప్పటికీ సన్నిహితంగా ఉంటారు మందకృష్ణ మాదిగ. ఆయన ఇదివరకు ఏ పని చేపట్టినా భారీగా హైలైట్ అయ్యేది. ఎస్పెషల్లీ తెలుగుదేశం అనుకూల మీడియా పత్రికల్లో గానీ, టీవీల్లో గానీ. అట్లాంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి ఒక కార్యక్రమం చేపడితే ఈనాడు జ్యోతులు సిటీ ఎడిషన్‌లకు పరిమితం చేసినాయి. సాక్షి వాళ్ళు జనరల్ ఎడిషన్‌లోకి తీసుకొచ్చారు. ఏంటయ్య అంటే మొన్న బండ్లమూడులో దళితుల మీద జరిగినటువంటి దాడి. దాన్ని చుండూరు, కారంపొడిలతో పోల్చారు ఆయన. అలాంటి సంఘటన అన్నటువంటిది. ఒక పొలంలో గడ్డి మేసుకుంటున్న గడ్డికి సంబంధించి దళితులకు సంబంధించినటువంటి జంతువులు వచ్చి వేరే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి దాంట్లో తింటే ఇది అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళ జంతువులు వచ్చి దళితులకు సంబంధించిన పొలాల్లో తింటే దానికి పరిహారం ఇవ్వమని అడిగినందుకు గాను మొత్తం అగ్రవర్ణాల వాళ్ళు వచ్చి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దళితుల మీద దాడులు చేశారు, దారుణమైన దాడులు చేశారు. ఇది మందకృష్ణ మాదిగ తాజాగా చెప్తుంది. ఇది ఎక్కడా ప్రొజెక్ట్ కాలేదు. చంద్రబాబు గారు కనుక ప్రతిపక్షంలో ఉంటే ఇది ఈ పార్టీకి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా రచ్చ జరిగేది. ఇది సాక్షి రాసుకొచ్చింది. ఇప్పుడు కారంచేడు, చుండూరు తరహాలో మారణహోమం సృష్టించడానికి ప్రకాశం జిల్లా బండ్లమూడులో దళితుల మీద అగ్రకులాల వారి దాడికి పాల్పడ్డారని ఎంఆర్‌పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం బండ్లమూడులో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన ఒంగోలు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న దళితులను శుక్రవారం ఆయన పరామర్శించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్తో మాట్లాడి బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వాళ్ళకి మెరుగైన వైద్యం చేయాలని కోరారు. అనంతరం మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడుతూ బండ్లమూడులో దళితులపై దాడి పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందన్నారు. లేకపోతే అగ్రకులాలు అందరి చేతుల్లోకి కర్రలు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. దళితుల పొలంలో శ్రీనివాసరెడ్డికి చెందిన మేకలు మేసాయని, దీంతో పంట నష్టం జరిగిందన్నారు. పరిహారం అడిగేందుకు వెళ్లిన యేసుదాస్ కుటుంబాన్ని కులం పేరుతో తీవ్రంగా దూషించారని చెప్పారు. దీని మీద యేసుదాస్ కుటుంబం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అగ్రకులాల వారు దాడికి దిగబడ్డారన్నారు. దీంతో దళితులు తలలు పగిలాయని, ఒకటి చేయి విరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ఆర్థిక బలం ఉందన్న అహంకారంతోనే దాడికి దిగబడ్డారని విమర్శించారు. ఈ కేసు నీరుగార్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తారని, తీవ్రతను తగ్గించేలా సెక్షన్లు నమోదు చేశారని ఆరోపించారు. నిందితులు కఠినంగా శిక్షించకపోతే మరింతగా విర్రవీగే అవకాశం ఉందన్నారు. దీనివల్ల గ్రామంలో ఉద్రిక్తతలు కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆయన వెంట ఎంఆర్‌పీఎస్, ఎంఎస్పీ, ఎంఈఎఫ్ నాయకులు నేలపాటి రాజు, గుంటూరు ప్రభుదాసు, తోరటి ఆనంద్, సర్వేపల్లి రవిరాజు, భిక్షాలు తదితరులు పాల్గొన్నారు.